వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ముగ్గురు నీట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేసింది. కాంగ్రెస్ ర్యాలీ జరిగింది బెంగళూరులో. నీట్కి వ్యతిరేకంగా, అంటే నీట్కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఆ ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకలనో ఇంకొకటనో బెంగళూరులో ర్యాలీ చేసింది. వీళ్ళు ఎవరి కోసం ర్యాలీ చేస్తున్నారు? రాజకీయంగా తమను తాము గొప్పగా చిత్రీకరించుకోవడం కోసమా, లేకపోతే నిజంగా విద్యార్థుల పక్షమా? నిజంగా విద్యార్థుల పక్షమైతే వీళ్ళు చేసిన ర్యాలీ వల్ల బెంగళూరులో నీట్ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్తున్న విద్యార్థులకు సంబంధించి రూట్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. బ్లాక్ అవ్వడంతో ముగ్గురు విద్యార్థినులు ఎగ్జామ్ రాయడానికి లేటుగా వచ్చారు. దాంతో ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించలేదు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా వేడుస్తున్న వీడియోని మీరు చూశారు. కానీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ప్రధాని నరేంద్ర మోదీ గారి ర్యాలీలు జరిగాయి. ఆయన ఆవిష్కరణల కోసం వచ్చిన సమయం చూసాము, వాటికి సంబంధించిన కార్యక్రమాలను చూసాము. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అంటే పేరు కోసం, పరపతి కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ విద్యార్థుల జీవితాలతోటి కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటుంది అనే విషయం మరొక్కసారి నిరూపితమైంది. ఏదేమైనా ఈ ముగ్గురు విద్యార్థులకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఎవరు మూల్యం చెల్లిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ అధినాయకుడు రాహుల్ గాంధీనా, లేకపోతే ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళ? ఎవరు శిక్షార్హులు? కానీ ఈ శిక్షకు సంబంధించి అనుభవించాల్సింది మాత్రం ఆ విద్యార్థినులు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఆ ర్యాలీకి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుకుంటున్నారు. అయినా కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఆ ముగ్గురు విద్యార్థులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.